హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం అన్నం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ జంతికలను ఎవరైనా సరే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. వీటిని రెడీ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అన్నంతో పెట్టుకుని ఈ వడియాలు చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. ఈ వడియాలు పెట్టుకోవడానికి మనం 1/2 కిలో రేషన్ బియ్యాన్ని తీసుకున్నాం. సన్న బియ్యంతో కాకుండా ఈ బియ్యంతో పెట్టుకుంటేనే బాగా వస్తాయి. వీటిని 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నెలో మనం ఏ కొలతతో అయితే బియ్యం తీసుకున్నామో దానికి 3 వంతుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు 2 స్పూన్లు ఉప్పు, కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం రైస్ ఎలా అయితే వండుకుంటామో అదే విధంగా ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి. నీళ్ళంతా దగ్గరకైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మరో 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు సరిపోకపోతే చూసుకుని తగినంత వేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. మన అన్నాన్ని ఎంత మెత్తగా చేసుకుంటే వడియాలు వేసుకునేటప్పుడు అంత స్మూత్ గా జారుతుంది. ఈ అన్నం బాగా చల్లారిన తర్వాత ఓ కవర్ లో వేసుకుని చివరన కొద్దిగా హోల్ పెట్టుకుని స్మూత్ గా జంతికలుగా వేసుకోవాలి. కవరు దలసరిగా ఉన్నదే తీసుకోండి, లేకపోతే ఒత్తేటప్పుడు చినిగిపోతుంది. వీటిని ఇలా కవర్ మీద కానీ లేకుంటే క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. ఒకవేళ అన్నం మెత్తగా కాకపోతే మిక్సీ పట్టుకున్న తర్వాత స్మూత్ గా అవుతుంది. అప్పుడు వడియాలుగా వేసుకోండి. వీటిని జంతికల గొట్టంతో కూడా వేసుకోవచ్చు. అయితే ఎక్కువ హోల్స్ లేకుండా సింగిల్ స్టార్ ఉన్న డిజైన్ తీసుకుంటేనే బాగా వస్తాయి. వీటిని బాగా ఎండగా ఉన్న రోజున ఉదయాన్నే పెట్టుకుంటే సాయంత్రానికి ఆరిపోతాయి. అప్పుడు కవర్ మీద నుండి ఈజీగా ఊడొచ్చేస్తాయి. వీటిని మరో 2 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోండి. బాగా ఎండిపోయిన వీటిని ఒక డబ్బాలో వేసుకుని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వీటిని వేడి నూనెలో వేయించుకుని సిద్ధం చేసుకోవచ్చు. చూసారా, చాలా ఈజీగా అన్నం వడియాలను తయారు చేసుకున్నాం. వీటిని పప్పు, సాంబార్ అన్నంలో నంచుకుని తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.